హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. స్టోరీలోకి వెళ్ళినట్లయితే సునంద ఇంట్లో వాళ్ళంతా చాలా సంతోషంతో ఉంటారు కదా. ఆ సమయంలో సునంద అయితే శశికాంత్తో ఇక ఈ ఆదిత్య నడవగలుగుతున్నాడు. ఆనంది ఆదిత్యని నడిచేలా చేసింది. కాబట్టి వాళ్ళిద్దరూ పెళ్ళై ఇన్ని రోజులవుతున్నా వాళ్ళిద్దరూ వేరువేరుగా తన పరిస్థితిని చూసి ఆనంది కూడా సంతోషంగా లేదు. కాబట్టి ఈరోజు వాళ్ళ సంతోషం చాలా సంతోషంగా ఉన్నారు. కాబట్టి వాళ్ళ సంతోషం మేరకు ఇప్పుడు వాళ్ళకి మొదటి రాత్రి ఏర్పాటు చేస్తే బాగుండనిపిస్తుంది. జీవనకి చైతన్యకి జరిగిపోయింది. కానీ వీళ్ళిద్దరూ ఆ బాధలో ఇన్ని రోజులు దూరంగానే ఉన్నారు. కాబట్టి మొదటి రాత్రి ఈరోజు ముహూర్తం చూసి పూజారి గారిని పెట్టమందాం అని అంటూ ఉంటుంది సునంద శశికాంత్తో. శశికాంత్ అయితే అవును సునంద, మంచి రోజు చూసి ఈ ఇంత మంచి కార్యానికి ముహూర్తం పెట్టిద్దాం. ఆనంది ఆదిత్య ఇద్దరు కలిసిపోయి చాలా సంతోషంగా ఉండిపోతారు. వాళ్ళ సంతోషాన్ని 1000 రెట్లు చేయాలంటే ఇదే మంచి సమయం అని శశికాంత్ కూడా ఇద్దరు మాట్లాడుకోవడం జీవన అయితే వింటుంది. వెంటనే జీవన తన రూమ్లోకి వెళ్ళి చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఏదైతే జరగకూడదనుకున్నానో అదే జరిగిపోయింది. వాళ్ళకి శోభనం కూడా జరిగిపోతే మొదటగా వారసుల్ని వాళ్ళే ఇస్తారు. ఆ తర్వాత తనని నెత్తిన కూర్చోపెట్టుకుంటుంది అత్తయ్య. నన్ను ఓ మూలకి పడేస్తారు. కాబట్టి ఈ శోభనం జరగకూడదు. ఏం చేయాలి, ఏదైతే జరగకూడదనుకున్నానో అదే జరిగింది అని అనుకుంటూ ఉంటుంది. వెంటనే పెద్దమ్మకి ఫోన్ చేయాలి, పెద్దమ్మ ఏదైనా సలహా ఇస్తుందేమో అని జీవన అయితే ఇందుమతికి ఫోన్ చేస్తుంది. అప్పుడే ఇందుమతి, ఏంటే అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఆదిత్య నడవలేడు కదా ఎప్పటికీ అని అంటూ ఉంటుంది. ఇందుమతి అయితే, ఏంటి పెద్దమ్మ, నువ్వు చేసిన ప్రామిస్కి ఆదిత్య నడిచేలా చేసింది కదా, చూసావు కదా నువ్వు, మళ్ళీ అడుగుతావేంటి? వాళ్ళ ముద్దు ముచ్చట కూడా జరిగిపోయే రోజు వచ్చింది. వాళ్ళు సంతోషంగా ఉంటారు. ఆనంది సంతోషంగా ఉండడం నాకు ఇష్టం లేదు. కానీ నీ వల్ల ఈరోజు ఆదిత్య మళ్ళీ నడవగలుగుతున్నాడు. కాబట్టి మా అత్తయ్య మామయ్య గారు వాళ్ళ శోభన గురించి మాట్లాడుకుంటున్నారు. వాళ్ళకి శోభనం జరగకూడదని నేను అనుకుంటున్నాను. ఏం చేయాలో అర్థం కావడం లేదు పెద్దమ్మ అని అంటూ ఉంటుంది జీవన అయితే ఇందుమతితో. అప్పుడు ఇందుమతి, ఏంటే ఇంత పెద్ద బాంబు పేల్చావేంటి? శోభనమా? ఇప్పుడు వాళ్ళకి శోభనం జరిగితే వాళ్ళు మొదటగా వారసుల్ని ఇస్తారు. ఆ తర్వాత ఆనందిని నెత్తిన కూర్చోపెట్టుకుంటారు. ఆస్తి కూడా తనకు మొదటగా పుట్టిన వారసులకే సొంతం చేస్తుంది ఆ సునంద. లేదు, అలా జరగకూడదు అని అంటూ ఉంటుంది ఇందుమతి అయితే. మరి అలా జరగకూడదంటే ఏం చేయాలి పెద్దమ్మ? ఏం చేయాలో కూడా అర్థం కావడం లేదు అని ఏదైనా సలహా ఉంటే చెప్పు అని జీవన అడుగుతూ ఉంటుంది ఇందుమతిని. ఇందుమతి అయితే, నేను ఇది ఫోన్లో చెప్పేది కాదే, ముందుగా నేను ఒక చోటికి పిలుస్తాను, అక్కడికి రా అని చెప్పగానే, సరే పెద్దమ్మ, ఇప్పుడే బయలుదేరి వస్తున్నాను అని జీవన అయితే అంటూ జీవనకి పిలవగానే జీవన ఇందుమతి దగ్గరికి అయితే వెళ్తుంది. ఏంటి పెద్దమ్మ, సలహా ఏదో ఫోన్లో చెప్తే అయిపోతుంది కదా, ఇప్పుడే నాకు టెన్షన్గా ఉంది, ఇందులోనూ నువ్వు నన్ను ఇక్కడికి పిలవడం ఏంటి అని జీవన అరుస్తూ ఉంటుంది. లేదే, ఇది ఫోన్లో చెప్పే విషయమేనా? అందులోటి నువ్వు నేను చూపించే మందు తీసుకువెళ్ళి ఆనంది తాగబోయే పాలలోనో భోజనంలోనో కలిపేసేయి. ఎప్పటికీ ఆనంది తల్లి కాదు. అది చేయాలంటే శోభనం జరగకముందుకే ఆ పని చేయాలి. అందుకనే నిన్ను పిలిచాను. నా దగ్గర ఈ మందు ఉంది, తీసుకువెళ్ళి కలుపు. ఆనంది అది తాగేస్తే జీవితాంతం తను బాధపడేలా ఉంటుంది. జీవితాంతం తనకి పిల్లలు కారు. నువ్వు ఆ ఇంటికి వారసులను ఇస్తావు. ఆ తర్వాత ఆ ఇంట్లో నీదే పై చేయి అవుతుంది. ఆస్తి కూడా నీకు పుట్టే వారసులకే రాస్తారు అని అంటూ ఉంటుంది ఇందుమతి అయితే. జీవన అయితే చాలా సంతోషపడుతూ ఉంటుంది. చాలా థ్యాంక్స్ పెద్దమ్మ. నేను కంగారు పడుతున్న సమయంలో ఇలాంటి సలహా ఇచ్చి చాలా సంతోషాన్ని ఇచ్చావు. వెంటనే వెళ్ళి నేను ఈ మందుని ఆనంది తాగే పాలలోనో తినే భోజనంలోనో కలుపుతాను. ఆనందిని జీవితాంతం
ఇక బాధపడేలా చేస్తాను పెద్దమ్మ. తను బాధపడడమే నాకు కావాలి అని ఇక ఆనందిని ఇక ఇక పిల్లలు కాకుండా చేయాలని జీవన అయితే ఇందుమతి ఇచ్చిన ఇక మందు బాటిల్‌నైతే తీసుకొని వెళ్తుంది. ఇక ఇందుమతి అయితే చాలా సంతోషపడుతూ ఉంది. నీకోసం కాదే ఇదంతా చేసేది, అది నా కోసమే చేస్తున్నాను. ఇటు ఈ కుటుంబం నుంచి ఆస్తి నా సొంతమే కావాలి. ఇప్పుడు నిన్ను ఆ కుటుంబానికి పంపింది కూడా అక్కడ ఆస్తిని కూడా నా సొంతం చేసుకోవడానికే. నేను వేసే ప్లాన్‌లలో నువ్వు చిక్కుకొని ఇక అక్కడ ఆస్తి, ఇక్కడ ఆస్తి నాకు వచ్చేలా నేను చేస్తాను అని ఇందుమతి చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇక జీవన మాత్రం ఇక ఆ విషయంది ఇక తీసుకొని ఇంటికైతే వెళ్తుంది. వెంటనే ఇక పార్వతమ్మ ఆనంద్‌కి పాలు కలుపుతూ ఉంటుంది కదా! అదే సమయంలో జీవన అది గమనించి, "ఏంటి పార్వతమ్మ, ఏం చేస్తున్నావు?" అని జీవన అంటూ ఉంటుంది. "ఈ పాలు ఆనందమ్మకి ఇవ్వడానికి వెళ్తున్నానమ్మా" అని అనగానే, "ఇక ఆ పాలు అక్కడ పెట్టేసేయి. ఆ పాలు నేను తీసుకువెళ్ళి ఇస్తాను గాని" అని ఇక అంటూ ఉంటుంది జీవన అయితే. ఇక "సరే అమ్మా" అని ఇక అక్కడి నుంచి పార్వతమ్మ వెళ్ళడం చూసి వెంటనే ఇక జీవన ఇందుమతి ఇచ్చిన పాయిజన్ బాటిల్ ఉంటుంది కదా పిల్లలు పుట్టకుండా ఇక అవ్వడానికి, ఇక ఆ పాయిజన్ బాటిల్ అయితే ఆనంది తాగే పాలలో కలిపేస్తుంది. ఇక తనకి ఏమీ తెలియనట్టు ఆ గ్లాస్ అక్కడే పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోగా ఇక పార్వతమ్మ అది చూసి, "ఇదేంటి, జీవనమ్మ ఆనందమ్మకి ఇస్తానని చెప్పింది కదా, ఇవ్వలేదా? మర్చిపోయినట్లుంది. నేనే తీసుకువెళ్ళి ఇస్తాను" అని పార్వతమ్మ ఇక ఆ పాల గ్లాస్‌లో విషం కల్పిస్తుంది కదా! ఇక అబార్షన్ కావడానికి ఇక ఎప్పటికీ గర్భసంచి ఇక తనకు ఉండకుండా చేద్దామని చూస్తుంది కదా ఇక జీవన. ఇక అది తెలుసుకోకుండా పార్వతమ్మ ఆ పాలు తీసుకువెళ్ళి ఆనందికి ఇస్తుంది. వెంటనే ఆనంది ఇక ఆ పాలు తాగడంతో ఇక అక్కడికక్కడే కుప్పగూలి పడుతుంది. అది చూసిన సునంద ఒక్కసారే షాక్ అయిపోతుంది. ఇంట్లో వాళ్ళందరినీ పిలుస్తూ ఉంటుంది. అందరూ హాల్లోకి రావడం చూసి వెంటనే "ఆది, ఆది చూడురా, ఆనంది కింద పడిపోయింది. వెంటనే హాస్పిటల్‌కి తీసుకువెళ్ళాలి" అని ఇక అరుస్తూ ఉంటుంది సునంద అయితే. ఆదిత్య ఇక తన చేతుల మీదుగా ఇక తీసుకువెళ్ళి హాస్పిటల్‌లో అడ్మిట్ చేశారు. వెంటనే ఇక హాస్పిటల్‌లో ట్రీట్మెంట్ అయితే మొదలు పెడుతూ ఉంటారు డాక్టర్లు. ఇక తనకి ఏదో పాయిజన్ ఇచ్చినట్లుంది. తనకి పిల్లలు పుట్టకుండా ఎవరో అది కలిపారు పాలలో. ఇక పాయిజన్ ఇక అది ఒంటి నిండా చేరకుండా ముందుగా ఇక పాయిజన్ బాడీకి చేరకుండా ఇక మీరు సమయానికి ఇప్పుడు తీసుకురావడం కాబట్టి ఇక తనకి ఏమీ కాలేదు అని ఇక అంటూ ఉంటారు ఇక డాక్టర్ అయితే. అప్పుడే సునంద ఇక ఆనందికి ఏ ప్రాబ్లం లేదు కదా, తనకి పిల్లలు కూడా పుడతారు కదా అని సునంద బాధపడుతూ అడుగుతూ ఉంటుంది డాక్టర్నైతే. అప్పుడు డాక్టర్, "మీరు సమయానికి తీసుకురావడం వల్ల తనకి ఏ ప్రాబ్లం కాలేదు" అని చెప్పగానే ఇక జీవన చాలా కోప్పడుతూ ఇక ఇంటికి వెళ్ళి చాలా ఏది జరగకూడదు అనుకుంటామో అదే జరుగుతూనే ఉంటుంది. ఈ ఆనంద్‌కి ఎప్పుడూ మంచే జరుగుతుంది. ఏది చేద్దామన్నా మంచే జరుగుతుంది అని ఇక జీవన అయితే చాలా కోపంతో ఉంటుంది. ఇక జీవన ఇంటికి వెళ్ళగానే చాలా కోపంతో అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. అప్పుడే ఇందుమతి, "ఇదేంటి, శుభవార్త ఇంకా చెప్పడం లేదేంటి? ఇక ఆనంద్‌కి ఎప్పటికి పిల్లలు పుట్టకుండా చేద్దామని చేశాం కదా! ఇక ఆ శుభవార్త నాకు చెప్పడం లేదేంటి? నేనే ఫోన్ చేస్తా" అని ఇందుమతి జీవనకి ఫోన్ చేస్తుంది. వెంటనే జీవన, "ఏంటి, ఎందుకు ఫోన్ చేశావు?" అని అరుస్తూ ఉంటుంది. అప్పుడే ఇక, "ఏంటే, నువ్వు శుభవార్త చెప్తావని ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నానో తెలుసా నీ కాల్ కోసం, అయినా నువ్వు ఫోన్ చేయడం లేదేంటి" అని ఇక అంటూ ఉంటుంది. అప్పుడే, ఏంటి ఆ శుభవార్త? శుభవార్త అనేవి ఏమీ లేవు. ఆ ఆనందికి ఏది చేద్దామన్నా తనకు మంచికే జరుగుతుంది. తనకి ఆ పాయిజన్ కలపడం వల్ల ఏమీ కాలేదు. డాక్టర్ గారు ఇక తనకి ఏమీ కాలేదని, మళ్ళీ పిల్లలు పుట్టే అవకాశం కూడా ఉందని చెప్పారు అని చెప్పగానే ఇందుమతి షాక్ అయిపోతుంది. "ఇదేంటే, నేనిచ్చింది ఇక పిల్లలు పుట్టకుండా చేయాలనే కదా, మళ్ళీ ఇక ఇలా జరగడం ఏంటి" అని అనగానే, ఇక్కడున్న వాళ్ళు సమయానికి తనని హాస్పిటల్‌కి తీసుకువెళ్లారు కదా, కాబట్టి ఇక తనకి ఏమీ కాలేదు అని ఇక చాలా కోప్పడుతూ ఉంటుంది ఇక జీవన అయితే. ఇక మనం ఏది చేద్దామనుకున్నా ఆనంద్‌కి మంచే జరుగుతుంది అని ఇక అంటూ ఫోన్ అయితే కట్ చేస్తుంది ఇక జీవన అయితే. అప్పుడే ఇక సునంద దాని గురించే ఆలోచిస్తూ ఉంటుంది. డాక్టర్ గారేంటి, ఆనంద్‌కి ఎవరో పిల్లలు పుట్టకుండా అబార్షన్ అవ్వడానికి, ఎప్పటికీ ఇక పిల్లలు కనకుండా వీలు లేకుండా ఉండడానికి ఏదో పాయిజన్ కలిపారని అన్నారు. ఎవరు కలుపుతారు? అందరూ ఇంట్లో మన వాళ్ళే కదా ఉన్నది.
ఇక ఆనందిపై పడని వాళ్ళు ఎవరున్నారు? ఎందుకిలా చేశారు? అని ఇక ముందుగా పార్వతమ్మని పిలుస్తా. పార్వతమ్మని అడిగితే తెలుస్తుంది కదా! అని ఇక పార్వతమ్మ అయినా ఇక ఆనంది విషయంలో అలా చేయదు కదా! ఆనందితో క్లోజ్‌గా ఉంటుంది అని ఇక ముందుగా పార్వతమ్మ ద్వారా ఎవరైనా వచ్చారా అని తెలుసుకుందాం అని ఇక సునంద అయితే పార్వతిని పిలుస్తూ ఉంటుంది. అప్పుడే ఇక పార్వతి అక్కడికి వచ్చి ఏంటమ్మగారు అని అంటూ ఉంటుంది. ఇక ఆనందికి నువ్వు పాలిచ్చావా? ఇక పాల గ్లాసు ఎవరు కలిపారు? అని ఇక అడుగుతూ ఉంటుంది సునంద అయితే. నేనే కలిపానమ్మా. కానీ అలా జరగడమేందో నాకు అర్థం కావడం లేదు. నేను ఆ పని చేయనమ్మా. ఆనంది నా కన్న కూతురు లాంటిది. అలాంటిది నేనెందుకు అలా చేస్తాను? అని పార్వతమ్మ అంటూ ఉంటుంది. అవును పార్వతమ్మ. ఇక ఆ పాల గ్లాస్‌లో అలా విషం కలపడానికి నీకు ఎవరిపైనైనా అనుమానం ఉందా? అని అడుగుతూ ఉంటుంది సునంద అయితే. అప్పుడే ఇక మీరు ఏమీ అనుకోనంటే నేను ఒక నిజం చెప్తానమ్మా అని ఇక అంటూ ఉంటుంది పార్వతమ్మ. అప్పుడే ఇక ఏంటి పార్వతమ్మ చెప్పు అని సునంద అనగానే ఇక పాల గ్లాస్ కలిపే సమయంలోనే జీవనమ్మ అక్కడికి వచ్చింది. ఇక ఆనందికి నేను ఇస్తానని చెప్పి నన్ను పంపించింది. కానీ ఆనందికి ఇవ్వకుండా తను కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయింది కొద్దిసేపటికి. మరే జీవనమ్మ మీద నాకు అనుమానం ఉంది అని ఇక పార్వతమ్మ చెప్పగానే ఇక సునంద ఒక్కసారే షాక్ అయిపోతుంది. ఏంటి పార్వతమ్మ జీవన అలా చేయడం ఏంటి? నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో సరే గాని అని ఇక అనగానే ఇక పార్వతమ్మ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇదేంటి పార్వతమ్మ చెప్పిన దాని ప్రకారం చూస్తే జీవన నిజంగానే ఈ పని చేసిందా? ఇదంతా జీవనే చేసుంటుందా? అని ఇక జీవన ఇక ఆనంది ఎప్పటికీ బెస్ట్ ఫ్రెండ్స్ కదా! వాళ్ళిద్దరూ చిన్నప్పటి నుంచి కలిసి పెరిగారు. అయినా ఇక ఆనంది విషయంలో జీవన ఎందుకు అలా చేస్తుంది? అని ఇక అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే ఇక సునందకైతే అవును రూమ్‌లలో బెడ్‌రూమ్‌లో కాకుండా హాల్‌లో, కిచెన్‌లో ప్రతి చోట సీసీ ఫుటేజ్ ఉంది కదా! ముందుగా అది ఓపెన్ చేస్తే ఎవరు చేశారనేది తెలుస్తుంది కదా! అని సునంద అనుకొని వెంటనే ఇక అక్కడున్న వాచ్‌మెన్‌ని పిలుస్తూ ఉంటుంది సునంద. అప్పుడే వాచ్‌మెన్ అక్కడికి వచ్చి ఏంటి మేడం అని అడుగుతూ ఉంటాడు. ఇక సీసీ ఫుటేజ్ మొత్తం నాకు కావాలి తీసుకురా ఇక నేను చూడాలి అని ఇక సునంద అనగానే ఇక వాచ్‌మెన్ అయితే సీసీ ఫుటేజ్‌ని తీసుకొని వస్తాడు. వెంటనే ఇక సునంద ఇక ల్యాప్‌టాప్ ఓపెన్ చేసి సీసీ ఫుటేజ్ మొత్తం ఏం జరిగింది ఆ రోజు అనేదంతా చూస్తూ ఉంటుంది. అప్పుడే ఇక ఆనంద్‌కి పాలు కలపడం అయితే పార్వతి కలిపి వెళ్ళిపోతుంది. అదే సమయంలో తను వెళ్ళగానే ఇక అక్కడికి జీవన వచ్చి ఏదో పౌడరు పాలలో కలపడం అయితే చూస్తుంది సునంద. ఒక్కసారే షాక్ అయిపోతుంది. అంటే ఇదంతా జీవన పనా? జీవన ఆనందిని ఇక ఆనంద్‌కి అన్యాయం చేయాలని చూసిందా? ఆనంద్‌కి పిల్లలు పుట్టకుండా చేయాలని చూసిందా? ఇక ఈ జీవనని ఊరికే వదిలిపెట్టకూడదు అని ఇక చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇక సునంద అయితే వెంటనే జీవన, జీవన అని అరుస్తూ ఉంటుంది. అప్పుడే ఇంకా అందరూ హాల్లోకి వస్తారు. ఏంటి సునంద ఏం జరిగింది? అంతగా అరుస్తున్నావు అని ఇక అంటూ ఉంటాడు శశికాంత్ అయితే. అప్పుడే ఇక ఈ ఇంట్లో ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. మన వాళ్ళకి మన వాళ్ళే ఇక అన్యాయం చేయాలనుకుంటున్నారు అని సునంద అంటూ ఉంటుంది. ఏంటి సునంద? ఏంటి అన్యాయం ఏంటి? అని అనగానే ఇక ఆనంద్‌కి పిల్లలు పుట్టకుండా చేయాలని మన ఇంట్లో వాళ్ళే చేశారు అని చెప్పగానే ఒక్కసారే షాక్ అయిపోతారు ఇంట్లో వాళ్ళంతా. ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు? మన ఇంట్లో వాళ్ళు ఎవరు చేస్తారు? అందరూ మన వాళ్ళే కదా! అని అంటూ ఉంటాడు. ఇక ఆదిత్య అయితే అప్పుడే ఇక ఏంటి ఇక మన ఇంట్లో వాళ్ళే చేశారు. నేను చూశాను. నా కళ్ళారా చూశాను అని అనగానే ఎవరమ్మా వాళ్ళు? అని అంటూ ఉంటాడు ఆదిత్య చైతన్యాలైతే. అప్పుడే ఎవరో కాదు ఈ జీవననే ఆనంద్‌కి అన్యాయం చేయాలని చూసింది. తనకి జీవితాంతం పిల్లలు పుట్టకుండా చేయాలని ఒక విషము అందులో కలిపేసింది పాలలో. అది నేను చూశాను అని చెప్పగానే ఇక అప్పుడే జీవన అక్కడికి వస్తుంది. ఏంటి అత్తయ్య గారు నేను ఆనంది విషయంలో అలా ఎందుకు చేశాను? ఆనంది నాకు ఫ్రెండు, బెస్ట్ ఫ్రెండు. నేను ఆనంది అక్క చెల్లెల్లా పెరిగాము. అలాంటిది ఆనందికి అన్యాయం నేనెందుకు చేశాను అని అబద్ధం చెప్తూ ఉంటుంది జీవన అయితే. అప్పుడే ఇక
సునంద జీవన చెంప పలగొట్టి అబద్ధం ఆడక జీవన ఇక నేనంతా నా కళ్ళతో చూశాను అని చెప్పగానే ఒక్కసారే షాక్ అయిపోతారు ఇంట్లో వాళ్ళంతా. ఏంటి సునంద అని అనగానే సీసీ ఫుటేజ్ ఓపెన్ చేసి చూశాను, అందులో ఇక జీవననే ఆనంది తాగే పాలలో ఏదో పౌడర్ కలిపింది. ఇక ఆనందికి ఏమీ కాలేదు, కానీ సమయానికి ఇక మనం హాస్పిటల్కి తీసుకువెళ్ళడం వల్ల లేకపోతే ఆనంది జీవితాంతం బాధపడేది అని ఇక అంటూ ఉంటుంది సునంద అయితే. ఇక సునంద అయితే జీవన నిజస్వరూపం అయితే తెలుసుకుంటుంది. ఇక ఆనందికి సమయానికి హాస్పిటల్కి తీసుకువెళ్ళడం వల్ల ఆనంది ఏమీ కాకుండా కాపాడుకోగలుగుతారు. ఇక ఈ జీవనని వదిలిపెట్టకూడదు. ఇక జీవన ఇంట్లో ఒక పని మనిషిలా మాత్రమే ఉండాలి, ఆనందికి సేవలు చేస్తూ అని ఇక సునంద అయితే జీవన నిజస్వరూపం తెలుసుకొని జీవనని ఒక ఆట అయితే ఆడుకోబోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.